తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు మూగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా వారు ఎన్నికలలో సన్నద్ధమవుతున్నట్టుగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేపు కొత్తగూడెం వేదికగా ప్రజా గర్జన సభ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ ప్రజా గర్జన దేని కొరకనేది ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుననేని సాంబశివరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ప్రజా గర్జన సభ అనేది దేని గురించి మీరు పెట్టబోతున్నారు? ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ, ఆ సమస్యలకి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటి విధానాలని ప్రజలకు వివరిస్తూ, ఆ సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించేటువంటి ఆలోచనతో ఇది ఒక పోరు బహిరంగ సభ. అంటే పోరాటానికి సంబంధించి వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ ఉంటాం. ఒక ఆయా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం కొరకు పాదయాత్రలు పెడతాం, నిరాహారదీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బ్లాకేట్లు చేస్తాం, సమ్మెలు చేస్తాం, బహిరంగ సభలు జరుపుతాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో ప్రజలను చైతన్యపరుస్తూ, ఆ విధంగా ప్రజల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను అర్థమయ్యేట్టుగా వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆ తర్వాత రానున్నటువంటి రోజుల్లో ఆల్రెడీ కమ్యూనిస్టులు ఎప్పుడూ ఏదో ఒక అంశం పైన పోరాటంలోనే ఉంటాం మేము. దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో ఇంకా ఒక ఆ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పోరాట మార్గాన్ని రూపొందించుకోవాలనేది కూడా మేము రేపు బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఆ క్రమంలోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆ, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా మనది సింగరేణి పట్టణం. ఇది సింగరేణి హెడ్ క్వార్టర్, కార్మిక వర్గ పట్టణం. ఇక్కడ సింగరేణి మైన్స్ని ఇక అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. అదే పద్ధతుల్లో మన టెలికాం, బ్యాంకులు, ఎల్ఐసి, రైళ్లు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని అదాని లేకుంటే ఇతర కార్పొరేట్ సంస్థలకి అమ్మివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ, రాజ్యాంగ ధర్మాన్ని విస్మరిస్తూ రాజ్యాంగంలో ప్రబోధించినటువంటి మా మత ధర్మాన్ని, మత సామరస్యతను విఘాతం కలిగించే విధంగా ఇవాళ బీజేపీ రోజు రోజుకి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మత వ్యతిరేక విధానాలు లేకపోతే మతపరమైన, కులపరమైన ఘర్షణ రేకెత్తించేటువంటి వాళ్ళ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొడుతున్నారు. అయినా కూడా మరింత బలంగా మరల వాటినే ఆయుధాలుగా తీసుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాలని విఘాతం కలిగించే పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఇంకా అనేక అంశాలు మన విభజన చట్టంలో మనకి పొందుపరచబడినటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం, బయ్యారం కూడా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేమే ఆ అంశాన్ని కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ అంశాన్ని నేనే రైజ్ చేశాను. దానిపైన బయ్యారం అప్పుడు మన ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో ఉండేది. బయ్యారం ద్వారా తెలంగాణకి అనేక వేల మందికి ఉపాధి కల్పించబడుతుందని, ఖమ్మం జిల్లాలో అనేక వేల మందికి అవకాశం లభిస్తుందని, 1,00,000 మందితో పెద్ద దిగ్బంధనం కూడా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది చివరికి విభజన చట్టంలో పొందుపరచబడి తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు 1,40,000 ఎకరాలు వేరే వాళ్ళకి రాసినటువంటి దాన్ని మా పోరాటం వల్లనే అది ఆ ఒప్పందం రద్దయి ప్రభుత్వం దీన్ని అంగీకరించవలసిన పరిస్థితి వచ్చింది. అది విభజన చట్టంలో పొందుపరిచారు. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అలాగే మన ములుగులో గిరిజన యూనివర్సిటీ, అనేక అంశాలు వాటన్నిటిని కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ పట్ల వివక్షతో వాటిని చేయట్లేదని మేము భావిస్తూ ఉన్నాం. దానిపైన కూడా ప్రజల్ని చైతన్యపరిచే క్రమంలో అది కేంద్రానికి సంబంధించి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ బొగ్గు బావుల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరుతో కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికుల్ని చిన్న చిన్నగా తగ్గిస్తూ అంతా ప్రైవేటైజేషన్ వైపు వాళ్ళేమో అమ్మేస్తుంటే కార్పొరేట్ సంస్థలకి, వీళ్ళేమో ఉన్న వాటిల్లో వీళ్ళు కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వీళ్ళు చేస్తూ ఉన్నారు.
దానికి వ్యతిరేకంగా, సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇప్పటికీ లేదు, దానికి వ్యతిరేకంగా, అదేవిధంగా వాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు, కార్మికులు ఉంటున్న ఇల్లు వాళ్ళవి కాదని పేరుతో కూల్చేస్తున్నారు. వాళ్ళకి ఏదో పద్ధతిలో రిటైర్డ్ అయిన కార్మికులకు ఆ పాతబడ్డ ఇళ్లను సమకూర్చాలనేటువంటి డిమాండ్తోను, అదేవిధంగా పోడు భూములకు సంబంధించినటువంటి పెద్ద అంశం ఉంది వాళ్ళు మన ఈ తెలంగాణ ప్రాంతంలో, ప్రత్యేకించి కొత్తగూడెం జిల్లాలో. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు, ఇంటి స్థలాలు లేని వాళ్ళు, వ్యవసాయ రంగం, రైతాంగం, ఇలా అనేక అంశాలు. ఈ అన్ని అంశాలకు సంబంధించి మేము వివరంగా కరపత్రం వేసాం. గత నెల రోజులు కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసాం. దానికి కొనసాగింపుగానే 1,00,000 మందితో ఈ బహిరంగ సభను మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభ ఎన్నికల కొరకు అనేది ఏం కాదు. ఎన్నికలు ఎన్నికలు వచ్చే సందర్భంలో సహజంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రజల్ని సమీకరించడానికి అది కూడా ఒక అంశంగా మాత్రమే ఉంటుంది, కానీ పూర్తిగా ఎన్నికలే కాదు. ఎందువల్లంటే ప్రజలకు కూడా అర్థమయ్యేట్టు చెప్పాలి. రానున్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఏంటో కూడా ప్రజలకి రోజువారీ చేసే పోరాటాలు వేరు, ఇలా ఇంతమందిని ఒక చోటకి కూర్చోబెట్టి అర్థమయ్యేట్టు చెప్పడం వేరు. అంతిమంగా 1,00,000 మంది సమీకరించాలనే పట్టుదలతో మేము చేసిన ఈ నిర్ణయాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తున్నారు, పెద్ద ఎత్తున పాల్గొనడానికి సిద్ధపడుతున్నారు. రేపు మీరే చూస్తారు, ఖచ్చితంగా 1,00,000 మంది మీకు ఈ గ్రౌండ్లో పట్టకపోయినా సరే చుట్టూ కూడా జనం ఉంటారనే విశ్వాసం మాకుంది. ఆ విధంగా ఈ 1,00,000 గొంతుకుల్ని ఒక్క గొంతుగా చేసి మా డిమాండ్స్ ఇవి అని గర్జించే పద్ధతుల్లో చేసి, తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ సత్తా, కమ్యూనిస్ట్ పార్టీల పని అయిపోయింది, ఇట్లా అనేక మాటలు చెప్తూ ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీల పని ఓట్లు, సీట్లలో డబ్బులు, బ్యాక్గ్రౌండ్లు కొంత దెబ్బతిని వచ్చేమో, కానీ ఇప్పుడు కూడా ప్రజల గుండెల్లో స్థానం ఉంది. 1,00,000 మందిని రూపాయి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా దాదాపు ఈ జిల్లాలోనే 1000 వాహనాలు, రేపు 1000 వాహనాలు వస్తున్నాయి. ఎక్కడిదక్కడ వాళ్ళే శాఖలు డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళే భోజనాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నారు. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేద ప్రజలు, కార్మికులు, కష్టజీవులు, దళితులు, గిరిజనులకి గుండెల్లో ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ప్రేమ ఉందని రుజువు చేయడానికి కూడా రేపు బహిరంగ సభ ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం. సార్, ఏదైతే ఈ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అటు జాతీయ పార్టీలు కావచ్చు, ఇటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే మన కమ్యూనిస్టులకు కంచుకోట అయినటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీరు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోబోతున్నారు? ఇక్కడ ఎవరు దృష్టి పెట్టినా కమ్యూనిస్టు పార్టీల పునాదిని ఎవరు దాన్ని కదిలించలేరు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము మాకంటూ ఒక పద్ధతుల్లో ముందుకు వెళ్తా ఉన్నాం. సరే, ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏ పార్టీ ఏమిటి అనేది అది ఒక భాగం. టీఆర్ఎస్తో మొన్న మునుగోడు వరకు ఒక అవగాహన జరిగింది. ఇప్పటివరకు ఆ అవగాహన నుంచి వైదొలగలేదు. కానీ మేము ముందు మా సొంత కాళ్ళపైన మేము నిలబడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ముందు కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకుని, తద్వారా ఖమ్మం జిల్లాలో మరి బీజేపీ లాంటి విచ్ఛిన్నకర పార్టీకి స్థానం లేకుండా చేయాలనేది మా ప్రథమ లక్ష్యం, కర్తవ్యం కూడా. అలాగే తెలంగాణలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే మునుగోడులో ఎంటర్ కాకుండా చేసింది కమ్యూనిస్ట్ పార్టీల సపోర్ట్ వల్లనే ఆడ బీఆర్ఎస్ గెలవడం జరిగింది. అంటే అప్పుడు టీఆర్ఎస్, దాని ద్వారా ఆనాడే బీజేపీ వాళ్ళ దూకుడికి అడ్డుకట్టేయటం కూడా జరిగింది. అది ఆ రోజు కానీ బీజేపీ గెలిచుంటే అనేక మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేసేవాళ్ళు. తద్వారా ఇవాళ బీజేపీ అనేది ఒక ఆల్టర్నేట్ అయ్యేది. అది కాకుండా చేయటంలో మేము విజయవంతం అయ్యాము. అందువలన రేపు ఖమ్మం జిల్లా వేదికగా వాళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు రేపు 15వ తారీఖున మీటింగ్ పెట్టి మా సత్తా చూపెడతా ఉంటున్నారు. అటువంటి మీటింగ్లు 100 పెట్టినా, అధికారంతో ఎన్ని పెట్టినా ప్రజల గుండెల్లో వాళ్ళకి స్థానం లభించదు. అదేవిధంగా మరి కొంతమంది కాంగ్రెస్ పేరుతో అటు ఇటు కాంగ్రెస్ ఇంకో పార్టీ ఆలోచన చేస్తున్నారు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీగా మా ప్రమేయం లేకుండా ఏ నియోజకవర్గమైనా సిపిఐ, సిపిఎం ఇప్పుడు కూడా 20,000, 25,000 ఓట్లున్న జిల్లా ఈ జిల్లా. ఆ విధంగా రేపు కమ్యూనిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక వ్యూహం ద్వారా, ఏదో ఒక వ్యూహం అంటే ప్రజలకి అనుకూలమైనటువంటి, ప్రజల ఆమోదం పొందినటువంటి పద్ధతుల ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో కూడా మేము కూడా ముందుకెళ్తా ఉన్నాం.
సరే, ఏదైతే నిన్న ఖమ్మంలో పర్యటించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటు మన కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా చూడొచ్చు. దీనిపై మీ స్పందన ఏంటి? బండి సంజయ్ ఆయన నోటికి ఏది పడితే మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి అంత పరిజ్ఞానం లేదు, విషయ జ్ఞానం అంతకంటే లేదు. ఆ, ఏదో ఆ నిమిషం పత్రికల్లో ఎట్లా రావాలి, లేకపోతే మీడియా ఎలా క్యాచ్ చేయాలి, ఆ క్రమంలో మాట్లాడితే కమ్యూనిస్టుల పేరు ఎత్తకుండా ఆ, ఆయన కానీ బీజేపీ కానీ రోజు కమ్యూనిస్టుల గురించి జపించాల్సిందే, కమ్యూనిస్టుల గురించి పరితపించాల్సిందే. అందువలన సంజయ్ చేసిన వ్యాఖ్యానాలు మేమంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్, పొత్తులు ఉన్నా లేకపోయినా ఈ వచ్చే ఎన్నికలలో మీరు కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారనుకోవచ్చా? కమ్యూనిస్ట్ పార్టీ అయితే పోటీ చేస్తుంది, పొత్తులు ఉంటాయి, కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తుంది. ఒకవేళ లేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, కానీ పోటీ మాత్రం ఉంటుంది. మనం చూసుకుంటే వచ్చే ఎన్నికలలో అంటే ఈ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అయితే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభ్యర్థి అయితే నించుంటారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే ఈ సభ నిర్వహిస్తున్నట్టుగా కూడా కూననేని సాంబశివరావు చెప్తున్న సందర్భం కూడా ఉంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా.